నితిన్ గడ్కరీ గారిని మా దగ్గర జరుగుతున్న ఆన్గోయింగ్ వర్క్స్ కానీ జరగాల్సిన కొత్త రాష్ట్రం గురించి చర్చించడం జరిగింది. ఎప్పటి వైపు నిర్మాణం జరుగుతున్న ఫ్లైఓవర్లు కానీ గత అనేక సంవత్సరాలుగా మొత్తం ఓపెన్ ఏరియా ఫ్లైఓవర్లను కట్టబోయేటువంటి షామిల్పేట్ నిర్మాణం అవుతున్న అండర్ పాస్ గురించి అదేవిధంగా కరీంనగర్ జిల్లా పట్టణంలో హుజరాబాద్లో జరిగినటువంటి హైవే నిర్మాణం గురించి హైదరాబాద్ లాంటి న్యూలీ ఎక్స్పాండెడ్ విశ్వనగరంగా పేరు పొందుతున్నటువంటి హైదరాబాద్లో ఈ అండర్ పాస్ నిర్మాణం వల్ల పెద్ద ఎత్తున రోడ్లంతా కూడా మట్టితో నింపబడి గోడలు పెట్టబడి ఇవాళ సిటీ అంతా డిస్టర్బ్ అయిపోయిన ఆస్కారం ఉంది. కాబట్టి ఎక్కడైతే నగరాలు డెన్స్ పాపులేషన్ ఉన్నదో, ఎక్కడైతే బిజినెస్ పెద్ద ఎత్తున కొనసాగుతుందో అలాంటి జాగాలలో ఫ్లైఓవర్లు మాత్రం నిర్మాణం చేయాలని చెప్పి ఆయనపురం వరకు 125 దాన్ని కన్వర్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రసారం పెడితే సూత్రప్రాయంగా అంగీకరించారు. అదేవిధంగా కట్టబడుతున్న తదుపరి ఫ్లైఓవర్లో కూడా ఈ మట్టి గొడవలు లేకుండా ఫ్లైఓవర్ నిర్మాణం జరిగితే మనకు కొన్ని వేల వెహికల్ పార్క్ చేసుకోవడానికి, చిన్న చిన్న బిజినెస్లు జరుపుకోవడానికి నగరం మరి కావాలంటే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా చేస్తుంది. అదే హుజరాబాద్లో గ్రీన్ రోడ్ నిర్మాణం జరుగుతూ ఉన్నాం. గ్రీన్ ఫీల్డ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. 10 ఫీట్లు 12 ఫీట్లు 15 ఫీట్లు ఎత్తువైనటువంటి రోడ్ నిర్మాణం వల్ల లోకల్ ఉంటున్న గ్రామస్తులు ఆ రోడ్ల మీద ఎక్కడానికి కానీ జనాలకు పోవడానికి చాలా ఆటంకంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సింగపూర్, హుజరాబాద్ మండలంలో సింగపూర్ కావచ్చు, రాంపూర్ రంగాపూర్ కావచ్చు, పెద్దపాపేపల్లె కావచ్చు, చిన్నపాపేపల్లె కావచ్చు, రైతాంగానికి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వాటికి సైడ్లకి సర్వీస్ రోడ్ నిర్మాణం చేయాలని చెప్పి కూడా దానికి చెప్పడం జరిగింది. మొత్తం తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ నేషనల్ హైవేస్ విషయంలో ఎక్కడెక్కడ అండర్ పాస్ మిస్ అయ్యో, ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు మిస్ అయ్యో, ఎక్కడెక్కడ సర్వీస్ రోడ్లు మిస్ అయ్యో, ఎక్కడెక్కడ పనులు నత్తలుగా వస్తున్నాయో వీటన్నిటి మీద కూడా సమగ్రంగా మరొకసారి మీటింగ్ పెట్టడానికి చెప్పడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా తెలంగాణలో నిన్నటి లేదని సర్వీస్ రోడ్లు అంటే నేషనల్ హైవేస్ నిర్మాణం చేస్తాం. కాబట్టి ఇప్పటి అవసరాలుగా వాటి మార్చడంలో, వాటి పునర్ శాంక్షన్ చేయించడంలో, దాన్ని గొప్ప నిర్మాణం చేయడంలో తప్పకుండా వారు సహకరిస్తారని చెప్పి మనం చెప్పడం జరిగింది.